మై ఫ్యామిలీ, నా స్ట్రెంత్, చిన్నప్పటి నుంచి నన్ను కష్టపడి పెంచి నన్ను పెద్ద చేసి డాడీ అమ్మా వీరు లేకపోతే నేను లేను. పుట్టినప్పటి నుంచి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే, ఎన్ని ఎదురెక్కించినా సరే, మా పెద్ద కొడుకు బాగుండాలి, మేము ఎలా ఉన్నా పర్లేదు, వీడు బాగుంటే మాకు అదే చాలు అని చెప్పి వీళ్ళిద్దరూ నన్ను కష్టపడి వీళ్ళ స్థాయికి మించి పెద్ద పెద్ద స్కూల్స్ లో కాలేజెస్ లో చదివించి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇప్పించి విత్ ఇన్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైం కే నాకు సర్వీస్ చేసే అవకాశం నన్ను చేసి నాకు సంస్కారం నేర్పించిన వీళ్ళిద్దరికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. అమ్మ నాన్నలు లేకపోతే కళ్యాణ్ లేడు, ఆ విషయం అందరికీ తెలిసిందే. అండ్ వీళ్ళు నన్ను ఎంత సపోర్ట్ చేశారంటే, ఇక్కడ గమ్మత్ ఏంటంటే మా డాడీ ఉన్నారు కదా, ఇతనికి సినిమాలంటే ఇష్టం. సినిమాలంటే ఇష్టం ఇతనికి. కాకపోతే నేను ఎక్కడ ఎంకరేజ్ చేస్తే ఎక్కడ మా డాడీ ఎంకరేజ్ చేస్తామని చెప్పి వెళ్ళిపోతారేమో అని చెప్పి నాకు సినిమాలు ఇష్టం ఉండవు, సినిమాలు ఇష్టం ఉండవు అని చెప్తుంటారు. బట్ ఇతనికి సినిమాలంటే చాలా ఇష్టం. ఒక్క మాట అడిగాను, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పాను. ఆ ఛాన్స్ నిరూపించుకోవడం లేదు, ఇప్పుడు వాళ్ళే చెప్పాలి నాకు ఒక్కసారి. అయితే యూనివర్సిటీకి వెళ్తామని ఎలా అయితే యూనివర్సిటీకి వెళ్తామని ఛానల్ అన్నాడు. మా స్తోమత అది కాదు, నా పరిస్థితి ఇది అని చెప్పాను. అని అర్థం చేసుకొని మాట వాడంటున్నాడు. నాకు సపోర్ట్ చేసినందుకు నేను సపోర్ట్ చేసి వాడికి చదువు మాట ఇంట్రెస్ట్ పెట్టమని చెప్పాము. అలాగే చదువుకొచ్చాడు.